వాక్యం చదువుకుందాం ప్రియులరా. మొదటి సామ్యూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. నన్ను గణపరిచిన వారిని నేను గణపరచును అని మరి వాక్యంలో తేటగా రాయబడింది సామ్యూయేలు గ్రంథంలో. ప్రియులరా గమనించండి, ఆయన ఈ మాట ఎందుకు మాట్లాడారంటే, మనము ఆయన్ని గణపరిస్తే గనక ఆయన మనల్ని గణపరిచే దేవుడు. ప్రియులరా గమనించండి, ఎప్పుడైతే మనం ఆయన్ని గణపరిచామో, ఎప్పుడైతే మనం ఆయన్ని స్తుతించామో, ఎప్పుడైతే మనం ఆయన ఆరాధించామో, ఎప్పుడైతే మనం ఆయన ప్రేమించామో, అప్పుడు ఆయన మనల్ని గణపరుస్తూ ఉంటాడు. ఆయన మన పట్ల కనికరం చూపే దేవుడు, మన కుటుంబం పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మరి తేటగా మాట్లాడేది కనుక పిల్లరా గమనించండి. ఈ వీడియోను మీరు బిడ్డలు గమనించండి, మనము ఆయన గణపరిచేవారుగా మనం ఉండాలి. పిల్లరా ఒక మాట జ్ఞాపం చేస్తాను. మరి మనలో చాలామంది యవనస్తులు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, మనం దేవునిలో ఉండి మనము ఆయన్ని గణపరిచే వాళ్ళుగా ఉండాలని మరి వాక్యంలో సెలవిచ్చింది కనుక, మరి అటు రీతిగా మరి ఇలా రాసింది కనుక మనం ఆయన గణపరిచే వాళ్ళుగా ఉండాలి. మనం ఎక్కడున్నప్పుడు కూడా ఆయన గణపరచాలి. ఏ స్థలంలో ఉన్నా, ఒకవేళ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, మన బయట డ్యూటీలో ఉన్నప్పుడైనా ప్రతి చోట కూడా మనం ఆయన గణపరచాలని ప్రభువారు తేటగా మాట్లాడుతున్నారు. ప్రియుల చూడండి, మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పుడైనా సరే, ఏ ఆటంకాలు వచ్చినప్పుడు సరే, మనం ఆయన్ని గణపరుస్తూ మానకూడదు. ప్రియుల గమనించండి, గణపరచడం అంటే మరి ఆదివారం ఒక్కరోజే మనం గణపరచడం కాదు. జ్ఞాపం చేస్తున్నాం. గణపరచడం అని అంటే మరి మనం మీటింగ్కి వెళ్ళినప్పుడే కాదు. గణపరచడం అంటే ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడే కాదు. ప్రియులారా చూడండి, ఎప్పుడైనా ఆయన గణపరచచ్చు. మన వ్యక్తిగత ప్రార్థనలో గణపరచచ్చు, రోజుకి 3 మార్లు ప్రార్థించినప్పుడు కూడా గణపరచచ్చు. మరి ఎప్పుడైనా ఎక్కడైనా సరే, ఆదివారమైనా, శుక్రవారమైనా, మంగళవారమైనా ఎక్కడైనా గణపరచచ్చు. ప్రియులారా కొంతమంది ప్రార్థన అనగా ఆదివారము, శుక్రవారం అనుకుంటారు, కొంతమంది శనివారం కూడా అనుకుంటారు. ప్రియులారా చూడండి, మన జీవితంలో ఎక్కువగా ప్రార్థనలోకి వెళ్ళటం వల్ల, ఎక్కువగా ప్రార్థనలు ఎదగటం వల్ల దేవుడు గొప్ప కార్యం మన పట్ల చేయబోతాడు. ప్రియులారా చూడండి, ఈరోజు సమాజం ఎలాగుంది, ఈరోజు లోకం ఎలాగుంది, ఈరోజు మనుషులు ఏ స్థితిలో ఉన్నారు, ఈరోజు ఏ విధంగా గణపరుస్తున్నారు అనేది తేటగా మీతో మాట్లాడుతున్నాం. ప్రియులారా చూడండి, మరి మేము అనేకమైన సంఘంలోకి వెళ్తున్నాం, అనేకమైన ప్రార్థనలకి మేము పాలు పంచుకుంటున్నాం, అనేకమైన దైవజనులతో మేము పాలు పంచుకుంటున్నాం, మరి చాలా చోట్ల మీటింగ్లకి మేము పాలు పంచుకుంటున్నాం. మరి కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, మేము దేవునికి నమ్మకంగా ఉంటున్నాం, దేవుని గణపరుస్తున్నాం, దేవుని మహింపరుస్తున్నాం, మాకు ఈ కార్యం జరిగింది, ఈ మంచి జరిగింది, చాలామంది సాక్ష్యాలు చెప్పుకుంటారు. పిల్లరా మీ పట్ల కూడా అదే కార్యం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, ఈ సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ సాక్ష్యాలు మీరు వినొచ్చు, మరి వాళ్ళకి చేసే దేవుడు మీకెంత చేయడు? పిల్లలు గమనించండి, ఈరోజు వీడియో నా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనము ఆయన గణపరిచే వాళ్ళుగా ఉండాలి, మనం ఆయన మహింపరిచే వాళ్ళుగా ఉండాలి. అప్పుడే దేవుడు మన పట్ల మనల్ని గణపరుస్తూ ఉంటాడు, మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు, మన కుటుంబాలను ఆస్వాదిస్తూ ఉంటాడు. ప్రియులారా గమనించండి, మన ప్రయాణంలో అయినప్పుడు కూడా, మనం ఒకవేళ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా, మనం ఎక్కడున్నప్పుడు కూడా ప్రభువారు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మీ యొక్క వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలి. మరి మేము వెళ్ళే సంఘాల్లో అనేక మంది బిడ్డలు చాలా ఆసక్తిగా మరి వాక్యాలు చెప్తున్నారు. కొంతమంది బిడ్డలు అయితే సాక్ష్యాలు చెప్తున్నారు. మీకు ఒక మాట జ్ఞాపం చేస్తా. కొంతమంది తల్లిదండ్రుల కొరకు బిడ్డలు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ప్రియులారా గమనించండి, మరి మనము తల్లిదండ్రులుగా జ్ఞానం కలిగి మనం ఉన్నాం. మరి లోకంలో మన పనులు మనం చూసుకుంటే కనుక చూసుకోండి పర్వాలా, కానీ ప్రభు టయానికి ప్రభుకి ఇవ్వాలి, ఆయన సమయానికి ఆయనకి ఇవ్వాలా, ఆయన ఆరాధించే టైంలో ఆయన ఆరాధించాలా, పని చేసుకునే టైంలో పని చేసుకోవాలి. ఎందుకంటే అనేక మంది జీవితంలో జరుగుతున్నాయి. మన ప్రార్థనలు మానేస్తుంటే, మన పనులకు వెళ్తుంటే, మనం ఎంతైతే సంపాదిస్తున్నామో అంత లోకంలో ఖర్చు పెడుతున్నాం. ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అనేది మీకు తెలుసు.
హాస్పిటల్ విషయంలో కానీ, కొన్ని సమస్యల విషయంలో కానీ, కోర్టుల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మనం కష్టపడిన డబ్బు మనం అలా ఖర్చు పెడుతున్నాం. మరి 2 రోజులు బ్యాక్ మరి నేను ఒక వీడియోలో మాట్లాడాను. మన కష్టార్జితం మనం అనుభవించాలని. అదేవిధంగా కూడా మనందరం కూడా మరి ఆయన్ని ఘనపరుస్తూ మన కష్టపడికిని ప్రభువుని ఎక్కువ ఘనపరుతూ ఉండాలి. ఆయన మహింపరుతూ ఉండాలి. అప్పుడు ఆయన దేవుని పిల్లలుగా మనల్ని చూస్తాడు. పిల్లలు చూడండి, మనల్ని బట్టి ఆయన పరలోకం నుంచి చూస్తాడు. దేవదూతలు చెప్తాడు, మా కుమారుడు ఇలా పనిచేస్తున్నాడు, మా కుమారుడు ఇలాగా దేవుని పని బహుగా చేస్తున్నాడు. మరి ఆయన పట్ల ఆయన ఎంతో సంతోషిస్తే దేవదూతలకు చెప్తూ ఉంటాడు. పిల్లలు చూడండి, ఒకవేళ మీరే ఆ విధంగా చేస్తే గనక మీ పట్ల దేవుడు చూస్తాడు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలోచనలు ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. మన పట్ల ఎన్నో కార్యాలు చేసే దేవుడు, మన కుటుంబం పట్ల ఎన్నో కార్యాలు చేసే దేవుడు, మన భార్యల పట్ల ఎన్నో కార్యాలు చేసే దేవుడు, మన భర్తల పట్ల, మన పిల్లల పట్ల. ఈరోజు సజీవులుగా మనం ఉన్నామంటే, మన బిడ్డలు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారంటే, మన బిడ్డలు కాలేజీలకు వెళ్తున్నారంటే, మన బిడ్డలు డిగ్రీలు చదువుతున్నారంటే, మన బిడ్డలు మంచి జాబులు తెచ్చుకుంటున్నారంటే అది దేవుని కృప. మనం ఆయన గనపరిస్తేనే ఆయన మనల్ని గనపరుస్తాడంట. చూడండి ఎంత తేటగా మాట్లాడారు. దేవుని పిల్లలారా, మరి ఈరోజు వీడియో నా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం మీకు ఉంది. ఎందుకంటే సమయము దగ్గరికి వస్తుంది. చాలామందికి పురుషులకి సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ సంవత్సరాలు గడిచే కొలది జ్ఞానం తగ్గిపోతూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, సంవత్సరాలు గడిచిన కొలది జ్ఞానం తగ్గిపోతుంది, జ్ఞానం కొదువైపోతుంది. ఆ జ్ఞానాన్ని ఎందుకు కొదువవుతుందంటే అదే జ్ఞానాన్ని సాతానుడు మనలో నుంచి లాగుతున్నాడు. ప్రియులారా గమనించండి, ఎప్పుడు కూడా సాతానుడికి మన చోటు ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా మన చోటు ఇవ్వకూడదు. అది మన దరిదాపుకే రానివ్వకూడదు. అలా ఇచ్చామా ఎప్పటికైనా సరే మనకు ప్రమాదం. మన జ్ఞానాన్ని ఆయనకి తీసిపోతాడు సాతానుడు. మనలో ఉన్న టాలెంట్ని సాతానుడు తీసిపోతాడు. మనలో ఉన్న టాలెంట్ ప్రభువుకే మనకి చెందాలి. మనలో ఉన్న టాలెంట్ ప్రభుకి ఘనత తేవాలి. మనకి అనేక మందికి టాలెంట్లు ఇచ్చాడు. కొంతమంది కీబోర్డ్ వాయిస్తూ ఉంటారు, కొంతమంది ఆర్కెస్ట్రా వాయిస్తూ ఉంటారు, కొంతమంది తబలా కొడుతూ ఉంటారు, కొంతమంది పరిచర్యలు చేస్తూ ఉంటారు, కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు సింగర్గా, కొంతమంది చక్కగా వాక్యాలు చెప్తూ ఉంటారు, కొంతమంది ఎక్కడికో వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కొన్ని సంవత్సరాల బ్యాక్ అయితే మేము చాలా చోట్లకి వెళ్ళి మా అయ్యగారి ద్వారా కడపత్రాల పరిచయం చేసాం. ప్రతి నెల ఒక్కొక్క ఊళ్ళో మీటింగ్లు పెడతా ఉన్నాం. పిల్లలు గమనించండి, ఈరోజు ఇప్పుడు జరిగిన కాలాన్ని బట్టి, ఇప్పుడు పరిస్థితులను బట్టి మరి చాలా భయంకరంగా ఉన్నాం కనుక మరి మనం ఎక్కువగా ఆయన గణపరిచే వాళ్ళుగా ఉండాలి, ఆ సువార్త ప్రకటించే వాళ్ళుగా ఉండాలి, ఆయన వెంబట మనం నడిచే వాళ్ళుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఎక్కువగా మహింపరుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువగా ఆశీర్వదించబడతా ఉంటాడు, మనల్ని కుటుంబాన్ని లేవనెత్తుతూ ఉంటాడు. ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో మన కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవడం కారణం అదే. మన ఇంట్లో ప్రార్థన ఉండదు, మన ఇంట్లో ఆరాధన ఉండదు, మన ఇంట్లో సమాధానం ఉంటుంది, మనం దేవుని ఎలా కనపడతాం. సాతానుడికి అదే కావాలి. ప్రియులారా చూడండి, సాతానుడికి అదే కావాలి. అందుకే దేవుడు రాయించాడు, నన్ను గణపరిచిన వాళ్ళే నేను గణపడతాను అంటున్నాడంటే మనం ఆయన గణపరిచే వాళ్ళుగా మనం ఉండమని ముందే దేవుడు చక్కగా మహాజ్ఞానితో రాయించాడు. చూసారు ప్రియులారా? అందుకే మనం ఎందుకు గణపరచమని అంటే కనుక సాతానుడు మన కుటుంబంలో ఉంటే పిల్లలకి, తల్లిదండ్రులకి, అత్తగారికి, మామగారికి అందరికీ ఏం చేస్తాడంటే ఒక బాణం వదులుతూ ఉంటాడు. ఆ బాణం వదిలితే కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు, కుటుంబంలో ప్రార్థన ఉండదు, కుటుంబంలో ఆయన్ని గణపరచడానికి ఉండదు ప్రభువుని. ప్రియులారా చూడండి, ఈరోజు సాతానుడు చిక్కులు పెడతా ఉంటాడు కుటుంబంలో, సంఘాల్లో కూడా చిక్కులు పడతా ఉంటాడు, మండల్లో కూడా చిక్కులు పడతా ఉంటాడు. ఎక్కడైనా మీటింగ్ పెట్టాలంటే ఆటంకపడుతూ ఉంటాడు. సేవకుల్లోకి వస్తాడు సాతానుడు, సేవకులను పట్టుకుంటాడు. ఆ సేవకుడు ఒప్పుకోడు. అయ్యా మీ గ్రామంలో మీటింగ్ పెట్టాలి, మాకు దర్శనం, మా కళ వచ్చింది,
మీటింగ్ పెట్టాలి రాత్రి, కొంతమంది ఆత్మలు రక్షించబడాలి అని మనం వెళ్ళి అడిగితే గనక ఆ సేవకుడు ఒప్పుకోడు ప్రియులారా. ఎందుకంటే ఆ సేవకుడికి రోషం లేదు, ఆ సేవకుడికి పట్టుదల లేదు, ఆ సేవకుడికి దేవుని మీద లేదు, లోకాశుల మీద ఉంది, ధనం మీద ఉంది, సాతానునికి లోబడిపోయే ఆశలు ఉన్నాయి. అలాగే ప్రియులారా చూడండి, సేవకుడికి అలా ఉంటే గనక విశ్వాసులు ఏ విధంగా ఉంటారు? ఈ యొక్క వీడియో ఉన్న ప్రతి ఒక్కరు సేవకుడు కూడా గమనించమని మరొకసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. విశ్వాసులు చెప్పవలసిన మనము సువార్తకి ఆటంకపరిచే సేవకులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మేమే వెళ్ళాం, కొన్ని సంఘాలకు వెళ్ళాం, మా అయ్యగారితో మేమందరూ చాలా చోట్ల తిరిగాం. కొంతమంది ఒప్పుకోరు. దర్శనాలు వచ్చినాయి, అయ్యా సేవకులారా దర్శనాలు వచ్చినాయంటే మా సంఘంలో ఒప్పుకోరండి, ప్రార్థనలు జరగనివ్వరండి, కట్టాలండి అంటూ ఉంటారు. ప్రియులారా గమనించండి, వేరే రకంగా ఎవరిని నేను దూషించలేదు, కానీ సేవకులు కూడా దేవుని పిల్లలే గనక, ఆయన కలిగి ఉన్నాం గనక, ఆయన రక్తంలో కడిగాం గనక, ఆయన సేవ చేతనం గనక, మనము ఖచ్చితంగా ఏ ఒక్కరు వచ్చి ఆశుదోష పరిశీలన చేస్తారంటే వాళ్ళు ఆహ్వానించమని ప్రేమతో నేను మరొకసారి ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రియులారా చూడండి, గమనించండి, ఈ రోజు చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం. మనకు సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు, దండయాత్ర చేయడానికి అవకాశం లేదు, పత్రికలు పంచడానికి అవకాశం లేదు. క్రైస్తవులని పేరు చెప్తే దాడులు జరుగుతున్నాయి, పడుతున్నారు, దూషిస్తున్నారు, సేవకులు చాలా భయపడుతూ ఉంటున్నారు. ప్రియులారా రాకడ సమయం నుంచి దగ్గరికి వస్తుంది, భూకంపాలు వస్తున్నాయి, అనేకమైన తుఫానులు వస్తున్నాయి, అనేకమైన పరిస్థితులు తారుమారులు అవుతున్నాయి, రాజ్యాల మీద రాజ్యాలు వస్తాయి, రాజ్యాల మీద రాజ్యాలు కోల్తాయి. రాకడ సమయంతోడికి అనేకమైన పరిస్థితుల్లో ఉంటారు మీరు అని వాక్యంలో చెప్పినట్లుగా అదే పరిస్థితి మనకి ఇప్పుడు మొదలైంది. ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఇలా మాట్లాడుతున్నానని మీరు బాధపడొద్దు, కానీ విశ్వాసులైన సేవకులైన ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, మన మనోనేత్రాలు తెరవాలి. ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో మనం ఆయన గణపరచాలని, స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహింపరచాలి. మనం ఎక్కడున్నప్పుడు కూడా, గల్ఫ్ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా సార్, ప్రతి చోట్ల ప్రతి బిడ్డలు కూడా వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన గణపరచాలి, ఆయన మహింపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. రాకడ సమయం వచ్చేసింది, సూచనలు కనబడుతూనే ఉన్నాయి. ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన శిలువలో కార్చిన రక్తం వ్యర్థమవ్వకుండా ఆయన రక్తంతో మనకు కడిగేది గనక, మన తండ్రి గనక మనం ఆయన ఆరాధించవలసిన అవసరం మనకుంది. ప్రియులారా గమనించండి, ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన జాలి. ఎవరండి మీకోసం ప్రాణం పెట్టినాడు? మీ తల్లిదండ్రులు ప్రాణం పెడతారా? ప్రియులారా చూడండి, గమనించిన ఒకసారి, ఎవరైనా ప్రాణం పెట్టగలదురా? సాతానుకు లోబడిపోయి బిడ్డలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు, ఆస్తులు పెట్టుకుని తల్లిదండ్రులు ఆస్తులు చంపేస్తున్నారు, ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపేస్తున్నారు, తల్లిదండ్రులు బిడ్డలు చంపేస్తున్నారు. రకరకాలమైన పరిస్థితులు చూస్తున్నాం, సోషల్ మీడియాలో, వాట్సాప్లో, గ్రూపుల్లో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఎన్నెన్నో దాడులు జరుగుతున్నాయి. ప్రియులారా గమనించండి, మరి గ్రంథంలో అనేకమైన సత్యాలు మనకు కనపడుతూనే ఉన్నాయి. చూసారా, మరి ఈ యొక్క అధ్యాయం చదివితే గనక మరి దేవుడు గణపరచమని చెప్పాడు. ప్రియులారా నా మాటలో మీరు ఒకసారి దయతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నా మాటలు విని ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ స్థలాల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ టైంలో ఎక్కడున్నప్పుడు కూడా ప్రభువుని కనపరచండి. ఆయన కోసం మనం ప్రయాసపడదాం. ఎందుకంటే సమయం దగ్గరకు వచ్చింది, మనకు ఆయుస్సు కూడా తగ్గిపోతుంది. మరి మనం సిద్ధపడే ముందు ప్రభువుని కనపరిచి స్తుతించి ఆరాధించాలని ప్రేమపూర్వకంగా మరి కొన్ని మాటలు మీకు చెప్పాను. మీరు హృదయంలో బదలపరుచుకుని మీ కుటుంబాలతో సహా ప్రభువుని కనపరచమని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు నాయన. కొన్ని మాటలు తేటగా మాతో మాట్లాడారు. నన్ను గనపరిచే వాళ్ళు నేను గనపడతానని మాట్లాడారు ప్రభా. మిమ్మల్ని గనపరచాలి మా బిడ్డలందరూ కూడా, మీ అందరూ కూడా మిమ్మల్ని గనపరచాలి, మిమ్మల్ని మహింపరచాలి ప్రభా. ఆ విధంగా మమ్మల్ని సిద్ధం చేయండి ప్రభా. అదే విధంగా సిద్ధం చేయండి. సాతానునికి ఎక్కడ దొరకకుండా సహాయం చేయండి ప్రభా. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. రానున్న దినంలో అనేకమైన భయంకరమైన దినంలో మేము ఉంటున్నాము ప్రభా, మేము చూస్తున్నాము కూడా. అందుకే నాయన ముందుగా మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు ఎవరైతే నాయన ఆటంకంలో ఉన్నారు, ఇబ్బందులు ఎదిగిన దేవుడు ప్రభా, వాళ్ళని ఒకసారి మీరు ముట్టి వాళ్ళ మనోనేత్రాలు తెరిచి ప్రభా, వాళ్ళ హృదయాల్లో తెరిచి జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా మీరు కూడా సహాయం చేయండి. వందనాలు, స్తోత్రాలు. కనపరిచే వాళ్ళుగా బిడ్డలను సిద్ధపరచండి.
నాయన కొత్త సమయాన్ని మేము వాక్యం చెప్పాం, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా అనేక చోట్లకి వెళ్ళి చెప్తుండగా తగిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. మేము మిమ్మల్ని మట్టికే మహింపరచాలి ప్రభా. మేము మిమ్మల్ని మట్టికే ముందు పెట్టాలి నాయన. మేము వెనకుండాలి, మీరు ముందుండాలి ప్రభా. కార్యాలు చేసేవాడు నువ్వే. ఆ విధంగా మమ్మల్ని సిద్ధం చేసి నడిపించి మా కుటుంబాన్ని దీవించండి, మా గ్రామాలని, మా సంఘాలను దీవించండి. అలాగే నేను మండలాల వారిని కూడా దీవించండి. రానున్న దినంలో ప్రభా ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి. మీరు ప్రేరేపణ కలిగించి ప్రభు ఎవరైతే అధికారులు మంచిగా ఉంటారో మన దీవించి ఆస్వాదించి నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి.